హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి, ఓకేనా. సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా, ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయినా, సరేనా. సరే, మరి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే సో నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా. సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి. మీ పార్ట్నర్ పేరు ఒక 3 సార్లు తలుచుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో 8 of Wands, the Hanged Man, 3 of Swords, the 8 of Swords, the Lover's card, 9 of Swords, Temperance card. ఓకే, ఈ కార్డ్స్ తీసుకున్నాను నేను. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను, సరేనా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా వీళ్ళు అంటే మీ పర్సన్కి ఏంటంటే అన్నీ తెలుసు ఇక్కడ. సో మీరేంటి అనేది, మీ యొక్క యాటిట్యూడు, మీ యొక్క బిహేవియరు, మీ క్యారెక్టరు, అంటే మీ పర్సన్కి అన్నీ తెలుసు మీ గురించి అన్ని విధాలు. కానీ స్టెప్ తీసుకోవడానికి మాత్రం ఒక మానసిక ధైర్యం అనేది సరిపోవట్లేదు. స్టెప్ తీసుకోవడానికి భయం, లోపల ఏడుస్తున్నారు, ఓకేనా. సో నన్ను క్షమించమని అడుగుతున్నారు. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను, సరేనా. సో నన్ను క్షమించమని అడుగుతున్నారు మీ పార్ట్నర్. చాలా రిగ్రెట్ ఉంది. సో మీ నుంచి కాల్ వస్తుంది అని చాలా రోజులు ఇక్కడ వెయిట్ చేసి మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వడము కానీ, కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా. బట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, తన ఇష్టం ఏంటంటే మీతో లైఫ్ లీడ్ చేయాలనేది తన ఇష్టం. తన విష్ ఫుల్ఫిల్మెంట్ అదే. తన న్యూ లవ్, సో ఒక హ్యాపీగా ఒక న్యూ రీకాన్సిలేషన్, న్యూ స్టార్ట్ చేయాలి అని, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తన డిజైర్స్ అన్ని నెరవేర్చుకోవాలి అనేది తన కోరిక అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ తను ఊహించింది వేరండి. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను, మీరు చూసుకోవాలి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉందని తెలిసిన తర్వాత కొంతకాలం బాధపడ్డారు, చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు. కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు, లేకపోతే మళ్ళీ మీరు తనని వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చేసాయి. అంటే మీ ఎనర్జీస్లో కానీ, మీ యాటిట్యూడ్లో కానీ, మీ బిహేవియర్లో కానీ, మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ, మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ బాగా చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. తను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు గొడవ పడతారు, తగువులు ఆడతారు, ఇట్లా డిస్కషన్స్ అవుతాయి, మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారని, తనను వదిలి మీరు ఉండలేరు అని తను ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. బట్ తను ఊహించింది వేరు, జరిగింది వేరు. కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, ఓకేనా. బట్ మీతో ఇంత సడన్ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు తను. అంటే మీ పర్సన్ అయితే ఇక్కడ ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుంది. సో ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఆ రోజు అర్థం కాలేదు, ఓకేనా. సో ఈ రోజు వచ్చేసి వీళ్ళు అంటే మరి నెక్స్ట్ మూవ్ ఏం తీసుకోవాలి, ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి,
ఓకేనా. అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ప్లానింగ్ వేసుకుంటూ ఒంటరితనంతో ఫీల్ అవుతూ, కొంత భయపడుతూ, మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో బాధపడుతున్నారని అయితే కనబడుతుంది. సో అందరూ తనను ఇప్పుడు వదిలేస్తే ఎలా ఉంటుంది, నీ మానాన నీ నీ ఏడిపేదో నువ్వు ఏడ్చావు అని చెప్పి వదిలేసి, సో నీ ఈగో నా వల్ల కాదు, నిన్ను భరించడం నా వల్ల కాదు, నీ ఈగోని భరించడము, బూస్టప్ చేయడము నా వల్ల కాదు, నా లైఫ్ని నీకు సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, అది నీకు అర్థం కావట్లేదు, సో నేనెందుకు నీకోసము సాక్రిఫైస్ చేయాలని మీరు తనని లీవ్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారనమాట. సో తనకు అర్థమవుతుంది, చాలా సాడ్గా మీరు ఉండిపోయారు, తనకు అర్థమవుతుంది, చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు, అండ్ మీరు తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా. చూడండి మీరు ఎంత ఇక్కడ ఎనర్జీస్లో చక్కగా హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు, చాలా చక్కగా తింటూ తిరుగుతూ, ఓకే, మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ, ఓకేనా, హ్యాపీగా ఉన్నారు. సో నేను రాశులు కూడా చెప్తాను బిఫోర్ ఎండింగ్ ద వీడియో. చాలా చక్కగా మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు తను న్యాయం చేయలేదు, అన్యాయం చేశానని మాత్రం తెలుసు. ఇప్పుడు తను కర్మ ఫేస్ చేస్తున్నారు, మీకు చేసిన దానికి అని కర్మ ఫేస్ చేస్తున్నారని తన ఇంట్యూషన్ చెప్తుంది. అందుకనే చాలా లో ఎనర్జీలో, చాలా ఒంటరితనంతో ఉన్నట్లు కనబడుతుంది మీ పార్ట్నర్. ఓకేనా. సో ఇక్కడ మేషరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సరే చెప్తాను మళ్ళీ రాశులు కూడా. సో మీ పార్ట్నర్తో మీకు ఏదో డివైన్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ టిన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి, పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి కొంతమందిలో. ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు, 1 soul 2 bodiesలో ఉంది, ఇద్దరు తగ్గట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్. మీ ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, మీ ఇద్దరు ఎవరు కూడా తక్కువ కాదు. అఫ్కోర్స్ పాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు, కానీ మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగా మీరు చేస్తున్నారు, మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు, సేమ్ టు సేమ్ మీరు కూడా. వెరీ గుడ్. అంటే మీరు మీ పార్ట్నర్తో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా గడిపారు. అంటే నిద్రలేని రాత్రులు, ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం, ఏడుపు, అసలు ఏం చేయాలో తెలీదు. ఓకేనా. చాలా స్ట్రెస్ఫుల్, యాంగ్జైటీ, ప్రెషర్ అనమాట, ఎక్స్ట్రా లాంటివి గడిపారు. మీరు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక్కోసారి అలా సడన్ సాడ్ అయిపోతున్నారు అనమాట. సాడ్ అయిపోయారు, పాస్ట్లో ఉన్నట్లుండి ఒకేసారి సాడ్ అయిపోయారు. సో బట్ ఏడవడం ముక్కడం తక్కువ, ఒక లోయ నుంచిలోకి వెళ్ళిపోయారు. సో మనసు ఏందో గట్టిగా ద్రవీకరించినట్లు మారడము, కంట్లోంచి నీరు రావు, కానీ ఏదో తెలియని బాధ అనుభవించారు కూడా. సో మూడు బాగా మారిపోతుంది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి. ఎందుకో మీ కౌంటర్ పార్ట్, మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు ఇద్దరు డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ సింక్ అవుతున్నాయి. ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు, అలాగే మీరు మాట్లాడేయచ్చు, కానీ తను ఈగర్లీ వెయిటింగ్ మీ మెసేజ్ కోసం, కాల్ కోసం. మరి తనకు అంత ఈగో ఎందుకండి, తనే మెసేజర్ కాల్ చేయవచ్చు కదా. అవునా. ఒక రిలేషన్లో ఎప్పుడు ఒకరే తగ్గాలని ఏమి లేదు కదా, తను తగ్గచ్చు కదా. అవునా. ఎప్పుడు మీరే తగ్గాలా, ఎప్పుడు మీరే బ్యాలెన్స్డ్గా, ఎప్పుడు మీరే అడ్జస్ట్ కావాలా, తను కూడా బ్యాలెన్స్డ్ ఉండాలి కదా, అడ్జస్ట్ కావాలి కదా. తనకు తెలుసు మీరు అన్ని విధాలు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తనకు తెలుసు. తన ఈగో ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి తనకు తెలుసు. సో మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు, ద్వేషిస్తే ఎలా ద్వేషిస్తారు, ఈగో చూపిస్తే మీరు కూడా ఇంత చూపించగలరా అనేది మీరు చూపిస్తున్నారు. ఇంతవరకు మీ ఎమోషనల్ సైడ్ మాత్రమే చూపించారు తనకు. ఓకేనా. సో అంటే ఇంతవరకు మీ ఎమోషనల్ సైడ్ మాత్రమే చూపించారు తనకి. సో ఇక్కడ ఏంటంటే బట్ మీ ఈగో చూస్తున్నారు, మీ యాటిట్యూడ్ చూస్తున్నారు. తను ఒక ఈగోయిస్టిక్కి అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది. ఓకేనా. సో తనలాగే బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు ఏంటంటే ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. మీరు మెసేజర్ కాల్ చేస్తారన్న ఆశలు కూడా పోయాయి తనకు. ఓకేనా. అంటే కాకపోతే మీ పార్ట్నర్లో అయితే ఒక పశ్చాత్తాపం, ఒక రిగ్రెట్, ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చింది.
చాలా అంటే మీరు కాలర్ మెసేజ్ చేస్తారనే కొన్ని హోప్స్ అయితే పోయాయి తనకి ఇంకా అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళకి. ఓకేనా, సరే ఇక్కడ నేను రాశులు చెప్తాను. కుంభరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇంకా నెంబర్ 8, నెంబర్ 3, నెంబర్ 12, నెంబర్ 14, నెంబర్ 9, సో నెంబర్ 6, నెంబర్ 19, నెంబర్ 21, 39 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో ఒక పశ్చాత్తాపం, ఒక రిగ్రెట్ అనేది అయితే ఏర్పడిందండి మీ విషయంలో. మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తనకు తెలుసు, బట్ మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు. ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా కనబడుతుంది. ఓకేనా, సరే మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.